గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? సార్ ఏం లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్ ఓవరాల్గా. కేకే గారు పర్సంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ. అవును. అలాగే ఆయనది ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారు? చెప్తాను సార్ మీకు 12th రోజు మీకు డీటెయిల్గా వచ్చి. సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలు చాలామంది చెప్పారు, బట్ లాస్ట్ మనం చూస్తుంటే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా. సో నేనేంటంటే ఇప్పుడు మీరు పారావీల్ అని వచ్చారు కదా, ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా, ఎలా ఉంటుందంట రేషియో పర్సంటేజెస్? దీంట్లో పోల్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి, బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే, నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు, నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి, నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో డేటా ఉంది, నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు, నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి, నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు, నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసి ఇంకా చేయలేని ఉన్నాయి, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్. ప్రజలు ఈజ్ ద సెంట్రిక్ పాయింట్. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్ మనం క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, లేకపోతే ఏజ్ల పరంగా, మండలాల పరంగా, విలేజ్ల పరంగా, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, దీన్ని మొత్తం కన్సాలిడేట్గా. అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు అంటే ఏంది, పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా. ఈ నియోజకవర్గంలో నీ పనితీరు ఏంటి, ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీకు వచ్చి ఏమనుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే గుద్దుతారని అంటున్నారా, లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా? కేకే గారు, సార్ పారావీల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్. అంటే స్టార్టప్గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, సో దీనికి కొంచెం టైం పట్టచ్చు. సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నన్ను నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటారు. బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము ఏమైనా చూడొచ్చా? చేయించాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్. ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ, ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడరు, లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది, రకరకాల విషయాలు, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు. అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు. బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా 360 degreesగా కవర్ చేయడం జరిగింది. కేకే గారు, సూపర్ 6 మీద ఏమైనా సర్వే చేశారా? సార్ 35 అంశాలు 100 పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చకుండా ఉండడం. సూపర్ 6ని సూపర్ 9ని నవరత్నాలని వదలలేం కదా సార్. సూపర్ 6 బెస్టా సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. కేకే గారు, నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది. సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా చేస్తున్నాడు అంటారు, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు. సో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యూన్గా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు మీకు? అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ దాని వెనకాల ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి, దాని వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు, దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి. సో విపరీతంగా పాజిటివ్ కమెంట్స్, వాళ్ళు తిట్టుకున్న వీళ్ళు తిట్టుకున్న చిన్న విషయం కూడా హైలైట్ చేస్తుంటారు. బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం 10 రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం. కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బావమరుదులే, మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్ములే, మళ్ళీ కలిసి పని చేసుకుంటూ ఉంటారు. నిజమేరా బాబు నువ్వు చెప్పినాడు మావాడి కంటే నువ్వు మీవాడి నేమో మీవాడి, అదే వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితుల్లో 80% ఉంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ 100%. ఎక్కడో రేర్ కేసెస్ మర్డర్లు అలాంటివి జరిగిన ఎక్సెప్షనల్ కేసెస్ ఫ్యామిలీస్ తప్పితే మిగతా ఊరంతా 99% మనకు కలిసిమెలిసి వాళ్ళు ఉంటారు. అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురితో కంపేర్ చేసుకుంటే జనసేన, వైసీపీ అండ్ కూటమి ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే. బట్ వైసీపీ నుంచి ఎవరు కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్థమైంది. థ్యాంక్ యూ. మేము ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే అంటాం. సొల్యూషన్ ఫర్ మీ క్వశ్చన్కి
జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు గో టు ద అసెంబ్లీ వెళ్ళాలా వద్దనేది. మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది. దాంట్లో ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారా, వాళ్ళకి మనం కూడా తెలుసుకునే ఉంటుంది కదా అని చెప్పి ఒక అంశాన్ని ఇంక్లూడ్ చేసాం. అది మీకు తెలియజేయడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి వర్క్ స్టేటస్ ఎంత, మీ రికార్డ్ ప్రకారం స్టేటస్ ఎంత వరకు వచ్చింది? అది ఇట్లాంటి జూన్ 12th మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.